చాలా బాగా తీశారండి సినిమా. బైరాన్పల్లి ఎవరి ముందు మోకరిల్లదని ప్రపంచానికి చాటాలి. బైరాన్పల్లి అనే ఒక భయానకమైన ఒక ఘటన, అసలు మీరు దాన్ని సినిమా కథగా రాయాలన్న ఆలోచన, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చేయండి మీకు? ఓ పక్కన హైదరాబాదు నిజాము ఇదంతా ఉంటే దాంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్లో ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది. సినిమా మేకింగ్ అన్నది దీంట్లో వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎ సీనిక్ వెర్షన్, అవును, దాంట్లో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి సీనిక్ వెర్షన్గా మారుస్తున్నప్పుడు? ఒకటి సార్, నేను ఎప్పుడు సినిమా అనేది ఒక కొలాబరేటివ్ ఆర్ట్, ఇది కరెక్ట్గా ఆర్ట్ అంటే నేను ఇప్పుడు డైరెక్టర్ను ఎస్ నేను చెప్పిందే కరెక్ట్, నేను షూట్ చేసిందే కరెక్ట్ అని చెప్పేసి నేను ఎప్పుడు బిలీవ్ చేయను. అంటే స్వప్న గారు మీకు ప్రత్యేకంగా ఇది మార్చండి లేకపోతే ఇలాగ దీన్ని చేస్తే బాగుంటుంది అని స్వప్న గారు మీకు ఏమైనా డైరెక్షన్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే? యాక్చువల్ తను మేము స్క్రిప్ట్లో కూడా అనుకోలేదు హీరోయిన్ క్యారెక్టర్ అంతా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. సెకండ్ హాఫ్లో అదే లెంత్ పెరగడం అంటే అదే ఒక ఘోరమైన అవమానాన్ని మళ్ళీ ఎందుకు మనం రీక్రియేట్ చేసి వాళ్ళు ఇంకా అవమానపరచాలనేది పాయింట్. కాళ్ళ కింద నలిగిపోతూ ఆ నవాబులకు సలాం కొట్టాల్సిందే. సో అందుకే చాలామంది అర్థం చేసుకోకుండా రివ్యూస్లో ఏమంటారంటే దాన్ని ఇంకా చేయలేదు అంటే అది గుడ్ ఇంటెన్షన్తో ఏంది తప్పించి తెలియక కాదు, చేయలేక కాదు. ఎంత రిస్క్ అయినా సరే ఐ విల్ డూ ఇట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ గెస్ట్ ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్, అంటే తెలంగాణ చరిత్రలోనే ఒక భయానకమైన ఘట్టంగా రికార్డ్ అయ్యి వందల వేలాది మంది రజాకార్ మూమెంట్లో ప్రాణాలు కోల్పోయిన ఒక దుర్ఘటనని చాలా అద్భుతంగా ఒక కొత్త కథగా రూపొందించి ఒక కథానిక అభిరుచితో అభిరక్తితో దాన్ని అద్భుతంగా దాన్ని రాసి అంతకన్నా అద్భుతంగా సినిమాని చిత్రీకరించిన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు దట్ బైరాన్పల్లి అండ్ అక్కడ ఉన్న అమరవీరులకు ఒక గొప్ప గ్రేట్ ట్రిబ్యూట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన ఇంటర్వ్యూకి నేను ఆహ్వానిస్తున్నాను. సార్, వెల్కమ్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇట్స్ మై హానర్ మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది నన్ను. థ్యాంక్ యూ. చాలా బాగా తీశారండి సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతమంది డైరెక్టర్లు వచ్చినప్పటికీ కూడా ఆ బైరాన్పల్లి అనే ఒక భయానకమైన ఒక ఘటన, జలియన్ వాలా బాగ్ అంత దారుణమారుణ కాండ జరిగింది అక్కడ. దాన్ని అసలు మీరు దాన్ని సినిమా కథగా రాయాలన్న ఆలోచన, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చేయండి మీకు? ఇది అంటే ఒక వార్తగా నేను ఎప్పుడో నా ఎర్లీ 20sలో చదివినప్పటి నుంచి మైండ్లో ఉంది సార్ అండి. మైండ్లో ఉంది అంటే దాంట్లో నాకు ఇది ఒక చరిత్ర కన్నా కూడా దాని ఏమంటే ఒక యాక్షన్ ఫిల్మ్ లాగా కనబడ్డది. అంటే ఒక ఊరు, ఒక రాజు, వందల సైన్యము, వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడడం అనేది చాలా హీరోయిక్ అనిపించింది నాకు. సో దాన్ని కథలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మైండ్లో ఉండేది. అరౌండ్ 2014 ఆ టైంలో ఏం చేద్దాం అనుకున్నప్పుడు అరే ఇన్సిడెంట్ మీరు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ అది చేయడము, ఏం జరిగింది, ఆ ఊరికి వెళ్ళి అక్కడ మనుషులను కలవడము, ఆ ఊరిని చూడడము, అవన్నీ చూసుకొని వచ్చి రీసెర్చ్ చేసినాక దాంట్లోంచి ఒక కథ డెవలప్ చేసుకున్నాను సార్. చేసుకున్నప్పుడు ఏమంటే అది ఖచ్చితంగా బడ్జెట్ అయ్యే సినిమా అది. సో దీన్ని ఎంతమందికి ఎక్కువ మంది ఆడియన్స్కి ఎలా అప్పీల్ అయ్యేలాగా చేయగలం, అప్పీల్ అంటే ఎక్కువ మంది చేరాలంటే మ్యూజిక్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి. సో అది ఎలా చేయొచ్చు అని చెప్పినప్పుడు దాంట్లోంచి పుట్టిన క్యారెక్టర్ మైకేల్ క్యారెక్టర్. అప్పట్లో అదే ఇదంతా రీసెర్చ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమంటే సికింద్రాబాద్ ఇది వేరే చరిత్ర. ఓ పక్కన హైదరాబాదు నిజాము ఇదంతా ఉంటే దాంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్లో ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది 40sలో. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్, తెలుగు కమ్యూనిటీ, తమిళ్ కమ్యూనిటీ, పారసీలు, సాయంత్రం అయితే ఈ మోర్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఏరియా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా కదా. సాయంత్రం అయితే ఈవినింగ్ నైట్ పార్టీస్, చాలామంది బ్రిటిషర్స్ 48 వరకు ఇక్కడ ఉండేది.
ఆ పార్టీ కల్చరు, జాజ్ ఇదంతా విన్నప్పుడు అరే ఇది ఎప్పుడు మనకు తెలియదు, ఫుట్బాల్ కల్చర్ ఇదంతా ఎప్పుడు మనకు ఎవరు చెప్పలేదే, మనకి ఎంతసేపు నిజాము ఇదే తప్పించి అంటే మీకు తెలంగాణ అంటే ఎంతసేపు మరణాలు, పోరాటం, నిజాం ఇదే ఉద్యమం. తప్పించి అదే పక్కన ఇంత ఇది ఉందా, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా చూపెట్టడానికి విజువల్గా స్క్రీన్ మీద అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎలా బ్లెండ్ చేయొచ్చు ఆ కథకు ఒకటేసారి వస్తుంది నాకు అవకాశం ఒక చరిత్ర గురించి చెప్పడానికి. దాంట్లో వీలైనంత ఇంట్రెస్టింగ్గా అన్నీ చెప్పాలని చెప్పేసే ప్రయత్నంలో దీన్ని ఎలా అటాచ్ చేయొచ్చు ఆ చరిత్ర కన్నప్పుడు దాంట్లోంచి పుట్టిన క్యారెక్టర్ మైకేల్. ఓ ఫుట్బాల్ ప్లేయరు అనుకో యాంబిషన్ ఉండొచ్చు, దానికి ఏదో వేయాలి, అలాంటి వెళ్ళి అక్కడ చిక్కుకుంటే అని చెప్పేసి ఆలోచన బాగా అనిపించింది. దానికి రిఫరెన్స్ పాయింట్ కూడా ఎగ్జాంపుల్ టైటానిక్ ఇదే ఈవెంట్ ఫిలిం, కాకపోతే అందులో మన కథ అంతా ఒక జాక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఓన్లీ టైటానిక్ గురించి చెప్పుకుంటే కొంచెం డాక్యుమెంటరీ లాగా అనిపించేదేమో. సో అట్లా అనిపించడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాన్ని అదే ఇప్పుడు ఈ బైరాన్పల్లి ఈవెంట్ను ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పుకుంటూ పోతే ఎట్లా ఉంటుంది మైకేల్ అని చెప్పేసి రాసుకుంటూ వెళ్ళిపోయాను. చాలా బాగా వచ్చింది. దాని తర్వాత స్వప్న గారికి కలిసి వేరే తేజ అనే ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ ద్వారా స్వప్న గారికి కలిసి కథ చెప్పినప్పుడు స్వప్న గారికి ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా ఫస్ట్ నేరేషన్లోనే నచ్చేసింది. చాలా బాగున్నది కథ, ఇది మనం చేద్దాం అంటే ఇది ఒక స్టార్ చేస్తే ఈ కథ తనన్న ఫస్ట్ కామెంట్ సూపర్ స్టార్ అయిపోతాడు, కొత్త అబ్బాయి ఎవరైనా చేస్తే స్టార్ అయిపోతాడు, అలాంటి పొటెన్షియల్ ఉన్న కథ మనం చేద్దామని చెప్పేసి తను ఒప్పుకుంది. తన గ్రేట్నెస్ అదే, అంటే కథను ఒక నిర్మాత తీయడం కన్నా ముందు చెప్పినప్పుడు డైరెక్టర్ చెప్పినప్పుడు దాన్ని విజువలైజ్ చేసుకోవడం, నిర్మాతగా విజువలైజ్ చాలా గొప్ప క్వాలిటీ అది. నేను ఏదైతే అనుకొని చెప్పేస్తానో నేననే కాదు, తనకు తెలిసి ఏ డైరెక్టర్ ఎవరు చెప్పినా కూడా ఆ మైండ్లో ఉన్న తను చూడగలదు. తిను ఇలా అనుకుంటున్నాడు, ఈ సినిమా ఇది ఇలా ఉండబోతుందని తను విజువలైజ్ చేయగలదు. అందుకే తనకు చెప్పడం చాలా ఈజీ, తను నేరేట్ చేయడం. ఎందుకు స్వప్నారికి మంచి మంచి కథలను తన దగ్గరికి వస్తుంటే తను ఎందుకు చేస్తుందంటే తను సినిమాని చూడగలదు కథ చెప్పేటప్పుడు. అందుకే సీతారామం కావచ్చు, లేకపోతే కల్కి కావచ్చు, ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అన్ని మాస్టర్ పీస్లు తన సినిమాని చూడగలదు, ఫైనల్ అవుట్ చూడగలదు తను కథ చెప్పేటప్పుడు. సో అది డైరెక్టర్గా చాలా ఈజీ. అండ్ ఒకసారి కథ ఓకే చేసినాక దీనికి ఏం కావాలి, ఏ యాక్టర్ కావాలి, ఏ టెక్నీషియన్ కావాలి, ఎంత బడ్జెట్ కావాలి, బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతారు. ఒక బడ్జెట్ వేసి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంతెందుకు, ఇది కట్ చేయొచ్చా ఇవ్వడం అని చెప్పేసి. నాకు ఇంతవరకు తనతో ఎప్పుడు ఈ సినిమా బడ్జెట్ ఎంత అని చెప్పేసి డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే తనకు తెలుసు ఇది ఈ కథకు ఇంత బడ్జెట్ అవుతుంది, దీనికి టెక్నీషియన్స్ కావాలని చెప్పేసి. సో ఏ రోజు నాకు అసలు తనతో బడ్జెట్ అనే టాపిక్ ఏ రోజు రాలేదు. అవసరమైన దగ్గర 10 రూపాయలు ఎక్కువైనా పెట్టు, అవసరమైన దగ్గర చూసుకున్న రూపాయి తగ్గించేయి, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. అది అంతకన్నా ఇంకా ఒక డైరెక్టర్కు లిబర్టీ ఏ ప్రొడ్యూసర్ ఇవ్వలేరు, సార్, దాంట్లో నో డౌట్. ఒకటి అన్కన్వెన్షనల్ కంటెంట్, దాంట్లో మళ్ళీ బడ్జెట్. సో తను నో అంటే ఈ కథ ఎప్పుడు బయటకు రాకపోయేది, అందులో మాత్రం నో డౌట్. కరెక్ట్. మీరు ఇంకెవరికైనా ఎప్పుడైనా చెప్పారు? కేవలం స్వప్న గారు డైరెక్ట్ స్వప్న గారికి వచ్చాను, స్వప్న గారికి చెప్పింది ఓకే అంతే డన్. మీరు ఎవరు నాకు తెలుసు కూడా ఇది బయట ఎవరు చేయరని చెప్పేసి. ఎవరు చేయరు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకు కొంచెం అర్థం చేయించే ప్రయత్నం కొంచెం కష్టం అయిపోద్ది. సో అందుకే నేను కూడా ఎప్పుడు ఎవరికి ఈ కథ బయట చెప్పలేదు. జరగచ్చు కానీ ఇంత ఈజీగా జరగదు. సో స్వప్న గారు ఏమంటే వాళ్ళ బాడీ ఆఫ్ వర్క్, వాళ్ళ లైన్ ఆఫ్ ఫిల్మ్ చూసినాక తేజ వీళ్ళ మన ఎంతమంది కో డైరెక్టర్ పనిచేశారు ప్రొడక్షన్ హౌస్లో. సో ఒకసారి ఇట్లా కథ ఉంది చెప్దాం స్వప్న గారికి అంటే తను కాంటాక్ట్ ఇస్తే ముందు పిచ్ టేక్ పంపించాను. పిచ్ టేక్ చదివినప్పుడే తను అరే బాగుంది కదా రమ్మను అంటే దాని తర్వాత కలిసి కథ చెప్పడం అంతే లాకింగ్. అక్కడి నుంచి అంటే ఈ కథని తయారు చేశారు, ఓకే, మీరు అన్ని స్టడీ చేసి బాగా వర్కౌట్ చేసుకున్నారండి. బట్ సినిమా మేకింగ్ అన్నది దీంట్లో వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఎ సీనిక్ వెర్షన్, అవును, దాంట్లో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి సీనిక్ వెర్షన్గా మారుస్తున్నప్పుడు, అడాప్టేషన్స్లో కానీ లేకపోతే ఇంప్రూవైజేషన్స్లో కానీ? ఒకటి సార్, నేను ఎప్పుడు సినిమా అనేది ఒక కొలాబరేటివ్ ఆర్ట్, ఇది కరెక్ట్గా ఆర్ట్. అంటే నేను ఇప్పుడు డైరెక్టర్ను ఎస్ నేను చెప్పిందే కరెక్ట్, నేను షూట్ చేసిందే కరెక్ట్ అని చెప్పేసి నేను ఎప్పుడు బిలీవ్ చేయను. సినిమా పేపర్ అనేది స్క్రిప్ట్ అనేది జస్ట్ బ్లూ ప్రింట్. అది మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తెరకెక్కేటప్పుడు ఒక యాక్టర్ వచ్చినప్పుడు దానికి కొంచెం ఎక్స్ట్రా ఏదో యాడ్ చేస్తాడు, లేకపోతే కెమెరామెన్ వచ్చినప్పుడు ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో అది ఎప్పుడు ఆ ఓపెన్నెస్తో ఉంటాను నేను అందుకే ఈ సీన్ రాసుకున్నాము ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది అనే దానికి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ ఉంటాయి నాకు, కెమెరామెన్ దగ్గర నుంచి, యాక్టర్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, స్వప్న గారి దగ్గర నుంచి అనుకొని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా, అవుతుంది. ఒకవేళ దాని తర్వాత రష్ ఎడిట్లో చూసుకున్నప్పుడు కాకపోతే ఎక్కడ మిస్టేక్ చేసినాం, ఇక్కడ ఏదో చిన్న మిస్ అయింది, దానికి ఏమైనా మనం చిన్న ప్యాచ్లు ఏమైనా చేయొచ్చా.
సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉండేది. అందుకే ఈరోజు మీరు సినిమా అంతా చూస్తే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ స్టాండ్అవుట్ అయ్యింది. ఏదైతే మేము స్క్రిప్ట్లో అనుకున్నామో అది ట్రాన్స్లేట్ అయ్యింది ఇది సినిమాలోకి. సో దాంట్లో డిఫికల్టీ ఏం లేదు. అంటే ఒక టీంతో మనం పనిచేసినప్పుడు మనకు ఓపెన్నెస్ ఉన్నప్పుడు ఏ డిఫికల్టీ ఉండదు. అంటే స్వప్న గారు మీకు ప్రత్యేకంగా ఇది మార్చండి లేకపోతే ఇలాగ దీన్ని చేస్తే బాగుంటుంది అని స్వప్న గారు మీకు ఏమైనా డైరెక్షన్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే యాక్చువల్ తను సెట్కి వచ్చేదే చాలా తక్కువ సార్. ఒకసారి నమ్మి వదిలేసిన సెట్ కూడా రాదు తను. మా అంటే ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చి టకటక ఒక 10 నిమిషాలు చూసుకొని వెళ్ళిపోతుంది తప్పించి ఏ రోజు అంటే నేను ఎవరికి తెలియని డైరెక్టర్ అంత బడ్జెట్ ఒక కొత్త హీరోని అంటే ప్రామిసింగ్ హీరోని నా చేతిలో పెట్టాము శ్రీకాంత్ గారు కానీ స్వప్న గారు కానీ. సో నాకు ఎక్కువ భయం అవుతూ ఉండేది, అరే వీళ్ళు వస్తే బాగుండేమో సెట్కి అని చెప్పేసి. అంటే నేను ఎక్కడన్నా పొరపాటు చేస్తే మళ్ళీ రేపు పొద్దున పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అబ్బాయికి ప్రాబ్లం అయిపోతుంది, ప్రొడక్షన్ హౌస్కి ఒక రెప్యుటేషన్ అది. కానీ వాళ్ళు ఈ రోజు అది అంటే ఒక నమ్మకం, అంటే అది ఎందుకో ఆ నమ్మకం నాకు తెలియదు. మీరే భయపడేంత లిబర్టీ ఇచ్చారు మీకు. అవును, సీరియస్లీ ఆ విషయంలో నాకు భయం ఎక్కువ ఉండేది. సో ఎప్పుడో ఒకసారి వచ్చి అట్లా పోవడం, దాని తర్వాత రషెస్ చూసుకోవడం. షూట్ అయిపోయినాక ఒకసారి ఎడిట్ రూమ్లో రష్ చూసుకున్నప్పుడు తనకు ప్రతి సీన్ తెలుసు కదా, తను కూడా స్క్రిప్ట్తో పాటు ట్రావెల్ చేసింది. యాక్చువల్లీ స్వప్న లోపల మంచి స్క్రీన్ ప్లే రైటర్ అన్నమాట. తను ఒక 10 ఇన్పుట్స్ ఇచ్చినాయంటే దాంట్లో 8 చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అవి. సో తను కూడా నాతో పాటు స్క్రిప్ట్ అంతా ట్రావెల్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తనకు తెలుసు. స్క్రిప్ట్లో ఏముంది, ఏ డైలాగ్ ఉంది, ట్రాన్సిషన్ ప్రతి ఒక్కటి తనకు కూడా తెలుసు. సో తను ఎడిట్లో చూసుకునేది, రష్ అది అందరూ చేసే పని, తను చూసుకునేది. ఏదన్నా వచ్చిందనుకో తెలుసు కదా తన ఎక్సైట్మెంట్, ఏదైనా బాగుంది అంటే చక్క అక్కడే ఇంకా చెప్పేస్తుంది సూపర్ అని చెప్పేసి. ఏదన్నా మిస్ అయింది అన్నప్పుడు అరే ఎందుకు మిస్ అయింది అని చెప్పి కూర్చొని చిన్న డిస్కషన్, ఇక్కడ మనం ఇది అనుకున్నది రాలేదా చిన్న డిస్కషన్, ఓకే ఆ డిస్కషన్లో ఏం చేయొచ్చు అంతే. అది ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే షూట్ లేదంటే కవర్ చేసేసేది. అంతే తప్పించి ఎప్పుడు ఇది మార్చు నువ్వు ఇలాగే వేయాలి అనేది అయితే ఏ రోజు లేదు, ఏ రోజు చెప్పలేదు. ఏదైతే మేము ఒక స్క్రిప్ట్ లాక్ చేసుకున్నామో చివరి వరకు దాని మీదనే నిలబడున్నాం, అదే చేసాం అంతే. అదే మొన్న ప్రెస్ మీట్లో కూడా స్వప్న గారు అనడం నేను విన్నా, వీడియోలో చూశాను నేను. అదే మేము చెప్పడం ఈజీ అండి, అంటే రివ్యూల గురించి వాటి గురించి మాట్లాడే. రివ్యూలు చూసి మీకు ఏమనిపించిందండి? అంటే ఫస్ట్ డే చాలా రివ్యూస్ పాజిటివ్గా వచ్చినాయి. కొంచెం ఆ రోజు లేవగానే ఒక 1 or 2 రివ్యూస్ సడన్గా అంటే ఏదో మరీ కక్ష కట్టుకున్నట్టు పగబట్టుకున్నట్టు అయ్యేసరికి ఇదేంది అంటే చాలా గుడ్ ఇంటెన్షన్తో కదా మేము చేసిన సినిమా. దానికే ఇప్పుడు కోర్టులో వాడు మెజిస్ట్రేట్ నేరస్తుని శిక్ష చేసినప్పుడు ఆయన మన మోటివ్ అడుగుతాడు, వాడు చేసేది క్రైమ్ అయినా కూడా. సరే కనీసం ఆ పార్టీ ఇది కూడా ఉండదు, ఎందుకు ఇంత బ్రూటల్గా రాసి లేదో పగబట్టుకున్నట్టు అని చెప్పేసి నేను అంటే ఒకసారి చూసిన తర్వాత వదిలేదు. రజాకర్ అటాక్లో కనిపించిందా? అంతే ఆల్మోస్ట్ అట్లే అనిపించింది. అంటే ఒకరైతే అసలు రోషన్ కూడా బాగాలేడు అన్నారు ఒక రివ్యూ చూసినప్పుడు. సర్లే అది కాసేపు అనుకున్నాక వదిలేసినాం. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగా చేసినాం, అది చెప్పాల్సింది ఆడియన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అది ఒక ఫస్ట్ షో ఇక్కడ పడిపోయినాక అందరు ఫోన్ చేసి అరే సినిమా బాగుంది అని అప్రిషియేట్ చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైపోయింది ఓకే వీటిని పట్టించుకోవాలంటే రివ్యూని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా దాంట్లోంచి వ్యాలిడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, తీసుకుంటాం అవి. సో ఎవరైతే అవుట్ రైట్గా ఇది అసలు రిజెక్ట్ చేసినారో వాటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి వాటిని పెద్ద అంటే ఇన్ జనరల్గా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయ్యింది, లెంత్ అయ్యింది అన్నది ఒక పాపులర్ కామెంట్ ఉందండి ఫిల్మ్ మీద. ఎనీ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ మీద ఏదో ఒక కామెంట్ ఉండకుండా అయితే ఉండదు. బట్ దాన్ని మీరు మన స్వప్న గారు అన్నారు అనుకోండి, మేము చాలా ప్రేమించి దాంతో అసోసియేట్ అయ్యి ఒక అటాచ్మెంట్తో చేసింది ఇది, మధ్యలో అవన్నీ ల్యాగులు అనుకున్నవి తీసేస్తే మిగిలినవి ఎపిసోడ్స్ మాత్రమే మిగులుతాయి అని ఒక కామెంట్ చేశారు స్వప్న గారు. దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారండి? కరెక్టే అంతని చెప్పింది. ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ మనం అనుకునే చేయాలి సినిమా. ఇప్పుడు ఏమైపోయింది అంటే నాకు ఇంకొకటి ఎక్కడ అనిపించింది అంటే ఇప్పుడు మనము సినిమా చూసినాక మేము స్క్రిప్ట్లో కూడా అనుకోలేదు హీరోయిన్ క్యారెక్టర్ అంత వర్కౌట్ అవుతుందని చెప్పేసి. స్క్రిప్ట్లో ఉన్నప్పుడు కూడా హీరోయిన్ ఉంటుంది, బాగుంటుంది అమ్మాయి, కానీ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి పేరు మనం గిరగిర సాంగ్ రిలీజ్ చేసినాము, అది వైరల్ అయిపోయింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు చాలా బాగున్నారు. సో ఎక్కడో సెకండ్ హాఫ్లో ఇంకొంచెం వాళ్ళ మధ్యలో కొంచెం కెమిస్ట్రీ ఆడియన్స్, ఫస్ట్ హాఫ్ కూడా మంచి నోట్ మీద క్లోజ్ అయింది.
1 or 2 సీన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారేమో, అది లేకపోయేసరికి కొంచెం చిన్న అసంతృప్తి ఉండొచ్చు అని చెప్పేసి అనిపించింది కదా. అప్పటికే మనం సినిమా ఫినిష్ చేసినాం కదా, ఇవన్నీ ఇంకా తర్వాత జరుగుతూ ఉంటాయి, మనం వాటిని మార్చలేము. అవి అదొక్కటి తప్పించి ఇంకా నాకు పెద్ద మీకేమి పెద్ద మీరు చేసిన దాని మీద మీ కామెంట్ ఏం లేదు. నా కామెంట్ అంటే అదే, ఇప్పుడు అది కావాలని మేము ఇది ఇలాగే వేయాలని అదేం లేదు. ఏదైతే నమ్మినా అది ఫిలిం చేసినాం. ఒకటి ఆడియన్స్ దగ్గర నుంచి అదొకటి అనిపించింది. సెకండ్ హాఫ్లో అదే లెంత్ పెరగడం అంటే, నిన్న మా ఆయన చంద్రశేఖర్ రెడ్డి, ఆయన నేను గురువులాగా ఆయన దగ్గర వర్క్ చేశాను, ఆయన నిన్న కాల్ చేశారు. నేను ఈవినింగ్ సడన్ కాల్ వస్తే కాల్ చేసి ఎత్తగానే, ప్రదీప్ ఇప్పుడే సినిమా చూశాను, చాలా బాగుంది, చాలా బాగా చేశాను, వెరీ కమాండబుల్ జాబ్. మిగతా ఎవరి రివ్యూస్ని పట్టించుకొని ఆయన తెలుసు కదా, మంచి స్క్రీన్ ప్లే రైటర్. ఆయన ఫోన్ చేసి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అది చూడగానే అందరికీ నేను ఎక్సైట్ అయిపోయి మెసేజ్ పెట్టేసిన. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కాదు ఒకటి ఏమంటే, 3 కథలు అక్కడ 3 ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసే దగ్గర చిన్న ఏదో మిస్బ్యాలెన్స్ ఒకటి అయ్యేసరికి ఆ చిన్న అసంతృప్తి ఉన్నది తప్పించి ఇట్స్ ఏ గుడ్ ఫిలిం అంటే అది అర్థమైంది సార్ మాకు కూడా. దాని తర్వాత ఈ రివ్యూస్ అవన్నీ చూసుకున్నప్పుడు. బట్ ఏమంటే, మేము చేసేటప్పుడు ఎక్కువ జర్నీ చేసి ఉంటాం కదా సినిమాతో, అది ఎక్కడో ఆ ఆబ్జెక్టివిటీ కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు, అంతే తప్పించి ఇంకేం లేదు. ఆయన ఈ లవ్ ద ఫిలిం ఆయన చెప్పినాక ఓకే. కానీ నేను ఇంకొక కంప్లైంట్ ఉంది మీ మీద. చెప్పండి సార్. మొన్న ప్రెస్ మీట్ ఫాలో అయ్యింది నేను. ఓకే. ఎవరో ఒక ఆయన షోలేతో కంపేర్ చేసి సినిమాని, ఓకే, షోలేకి దీనికి సంబంధం ఏంటి, మీరు కూడా అవునండి మీరు కరెక్టే అని చెప్పి మాట్లాడారు, షోలేకి సినిమాకి సంబంధం ఏంటి, కానీ ఐ వాంట్ టు లెర్న్ యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, షోలేకి ఈ సినిమాకి సంబంధం ఏంటి? షోలేలో ఠాకూర్ ఒకటే సార్, అంటే ఎక్కడో ఇద్దరు వచ్చి ఒక ఊర్లో ఉండి, షోలే అదే కదా, ఇద్దరు ఊళ్ళో ఉంటారు, బట్ వాళ్ళంతటి వాళ్ళు రాలేదు, వాళ్ళ దారి తప్పిపోయో తోవ తప్పిపోయో లేకపోతే అనుకోని మలుపులోనో అక్కడికి రాలా. ఠాకూర్ అనే ఒక క్యారెక్టర్ ఆ ఇద్దరు దొంగల్ని తీసుకొచ్చి కావాలని ఆ ఊర్లో ప్లాంట్ చేశాడు కదా. అవునవును, అది వేరు, తీసుకొని వచ్చి పెట్టడం వేరు, వీళ్ళు అనుకోకుండా ఇక్కడ రావడం వేరు. అండ్ సరే, స్ట్రక్చరల్లీ మూర్తి గారికి ఇక్కడ పొంగిపోయారా మీరు షోలేతో? హానదే కదా సార్. ఇప్పుడు షోలేతో కంపారిజన్ అనేసరికి మనకు పొంగిపోయి అవునండి మీరు కరెక్ట్ కాదని ఎలా అంటాం సార్? అందుకే సార్, మీరు మీ ప్రోడక్ట్ మీకు అల్టిమేట్. షోలే ఈజ్ ఆల్సో 7 Samurai ఇన్స్పిరేషన్తో చేసిన సినిమా అది. అదేమి ఓకే, ఆ రోజుకి వర్కౌట్ అయింది, బాగా తీసారు సినిమా, గ్రేట్ యాక్టర్స్ పనిచేశారు అందులో. సో ఇట్ బికెమ్ ఏ ల్యాండ్ మార్క్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది, అవన్నీ ఓకే. మీ కథ వరకు మీరు దాన్ని ఏం అడాప్ట్ చేసుకోవాలి. కథాపరంగా దానికి దీనికి ఇక్కడ సంబంధం లేదు సార్, అసలు రెండు వేరు. స్ట్రక్చరల్గా కొంచెం అదే స్ట్రక్చరల్లీ అక్కడ వచ్చి ఒక ఊర్లో ఉండి ఊరు కోసం ఫైట్ చేయడం అనేది, అది రజాకర్ మూమెంట్, అది హిస్టరీ, అది చాలా దారుణమైన మెకవర్ ఒక అట్మాస్ఫియరు, గ్రూసమ్ డెత్స్, దాని నిండా విలేజ్ నిండా, అది పెద్ద హిస్టరీ కదా. అది కథాపరంగా సంబంధం లేదు సార్. నాకైతే స్ట్రక్చరల్గా కూడా ఏం కనిపించలేదు. మీ స్ట్రక్చర్ మీది సెపరేట్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది. మీరు షోలేతో పాల్చగానే కొలంబస్ ఎత్తిపోయారు మీరు, మీ ప్రోడక్ట్ మీరు మర్చిపోయి. గుడ్ సార్, గుడ్ కాంప్లిమెంట్. ఇదా అదా ఇది అది రెండు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గుడ్. అంటే తర్వాత హీరో క్యారెక్టర్ కూడా, నీ గొంతుకు ఇంకా బాగా మెచ్యూరిటీ రాలేదు, చిన్న పిల్ల వాయిస్ లాగా ఉంది. ఇంకా అల్లూరి సీతారామరాజు గారు 21 yearsకే డిగ్రీ అవగానే ఏవిఎన్ కాలేజీలో ఇమీడియట్లీ హీ వెంట్ ఇన్ టు ఎగ్జైల్. అప్పటి నుంచి 21 ఏళ్ళకే స్టార్ట్ అయిపోయింది అల్లూరి సీతారామరాజు గారి ఫైట్. అంటే మన రోషన్ కన్నా చిన్నవాడు అల్లూరి సీతారామరాజు. అంతే కదా సార్, భగత్ సింగ్ అని వీళ్ళంతా వాళ్ళు ఏజ్ చనిపోయినప్పుడు అంతే, చాలా షార్ట్ లివ్డ్ పీపుల్ ఎట్ ఎర్లీ ఏజ్లో బయటకు వచ్చిన వాళ్ళు. మీరు అన్ని చక్కగా అన్ని బుద్ధిమంతుల్లాగా అన్నీ ఒప్పేసుకున్నారు. ఏది మాట్లాడారు దానికి ఆన్సర్ ఏం చెప్తాను సార్? ఎందుకు నీ గొంతు పీలగా ఉంది అంటే, ఏజ్ అట్లాంటిది పీలగా ఉంది, దానికి మనం ఏం చేస్తానికి ఆన్సర్ నేను ఏం చెప్పాలి? బట్ ఆ క్యారెక్టర్కి రోషన్ని మౌల్డ్ చేయడానికి మీరు ఫేస్ చేసిన, ఆర్ మీరు ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, మీరు దాన్ని ఒక అడాప్టేషన్లో దాన్ని మౌల్డ్ చేయడంలో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ప్రదీప్ గారు? నేను అంటే ఒకటి సినిమా ఓకే అయిపోయినాక రోషన్ నేను ఎక్కువ డిక్షన్ మీద వర్క్ చేశాను. డిక్షన్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద, అంటే సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుండొచ్చు, డిక్షన్ ఎట్లుంటుంది, దాని మీద వర్క్ చేసినాం.
బట్ నాకన్నా ఎక్కువ తను సెల్ఫ్ వర్క్ ఎక్కువ చేసుకుంటాడు సార్. అంటే మీరు సెట్లోకి వచ్చి మామూలుగా ఇట్లా చూస్తే అసలు చాలా నార్మల్ ఉంటాడు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చినాక మన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది. అది నేను చేయించిన దానికన్నా మనోడు ఇంట్లో ఎక్కువ సెల్ఫ్ హోంవర్క్, అది మనకు కనబడదు, బట్ చేస్తాడా సీన్ అనిపిస్తుంది. వచ్చి చేసేప్పుడు తెలుస్తుంది ఎంత హోంవర్క్ చేసుకొని వచ్చిండని. అది మోర్ ఆఫ్ రోషన్ ఎఫర్ట్. అది అందుకే మీరు చూస్తే సినిమాలో ఆ బిగినింగ్ నుంచి ఎండ్కి వచ్చేసరికి మనని ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. ఒక చిన్న చాక్లెట్ బాయ్ లాగా మొదలైనవాడు ఆ లాస్ట్కి వచ్చేసరికి ఒక వారియర్ లాగా చనిపోవడం అనేది ఆ గ్రాఫ్ క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అదంతా రోషన్ చేసుకున్న హోంవర్క్ అది. అంటే ఏ సీన్లో ఎంతవరకు నేను బిహేవ్ చేయొచ్చు, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, అదంతా రోషన్ పర్సనల్గా చేసుకున్న హోంవర్క్. దానికి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తూ ఉండేది అంతే. అదేలేండి, ఆయన ఒక హీరో కొడుకు కదా, చిన్నప్పటి నుంచి మదర్ ఫాదర్ ఇద్దరు. సినిమాలో ఫస్ట్ ఇమేజ్ పక్కన పెట్టుకుని లాస్ట్ ఇమేజ్ చూడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుసు. హి హస్ గివెన్ స్టూపెండస్ పెర్ఫార్మెన్స్. అది లాస్ట్ ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ ఇది ఫస్ట్ ఇమేజ్, అది లాస్ట్ ఇమేజ్. అన్నిటికీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. డెఫినెట్లీ ఒక లైఫ్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. పార్ ఎక్సలెన్స్ రోషన్, ఎందుకంటే ప్రతి బిట్టు ఐస్ మొత్తం అది ఏదైనా కూడా బాగా క్యారెక్టర్లోకి బాగా ఇన్వాల్వ్ అవుతాడు. చూడండి ఒక చిన్న ఐస్లో సారో కనబడుతుంది, అక్కడ వెనక్కి తిరిగి చూస్తే గన్ పట్టుకున్న దాంట్లో ఆ ఫైర్, అదే ఒక చిన్న పెయిన్, ఒక యాగ్ని. పెద్ద ఫేస్లో మనోడు మార్చింది ఏం లేదా, ఐస్లోనే ఇవ్వబడదు చిన్న పెయిన్, అక్కడ చూసి అదే ఐస్లో ఫైర్. అదేలేండి, ట్రూ యాక్ట్. ఇప్పుడున్న ప్రెసెంట్ రిజల్ట్, బాక్స్ ఆఫీస్ రిజల్ట్. సార్ మీరు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు కదా, ఈ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్, పీపుల్స్ వెర్డిక్ట్, దాని మీద మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడాలి సార్, స్లోగా పికప్ అవుతుంది జనాల్లో. అంటే ఒక మీకు కూడా తెలుసు, నెంబర్స్ కూడా స్టడీగా ఉన్నాయి, మారుతున్నాయి. అందులో కొంచెం కాంపిటీషన్ కూడా ఉంది కదా. రిలీజ్ అయిన సినిమాల్లో ఒక 4 సినిమాలు మాతో పాటు, అది కూడా హ్యాపీ, వాళ్ళవి కూడా హిట్ అయినందుకు. సో అవి కూడా హిట్ అయ్యేసరికి అంటే కొంచెం ఏమన్నా రెవెన్యూ స్ప్లిట్ అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఇవన్నీ రెవెన్యూ పక్కన పెడితే మాకు వచ్చే అప్రిషియేషన్ కానీ పీపుల్ దగ్గర నుంచి కానీ అది చాలా సంతోషంగా ఉంది. అది అంటే ఫస్ట్ డే వాళ్ళ రివ్యూలు చూసి ఇదేమి అనుకున్నాం కదా, యాక్చువల్లీ డే బై డే వచ్చే కాల్స్ కానీ వాళ్ళు చెప్పేది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంటే ఏదైతే అనుకోని ఒక సినిమా చేస్తున్నాం, ఎందుకంటే చేసేప్పుడే తెలుసు స్వప్న గారికి ఇది రిస్క్ అని చెప్పేసి. కాకపోతే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది అంటే ఒక డౌట్ వస్తుంది కదా, మనం అనుకుని చేసినా లేదా అని చెప్పేసి. అది ఇప్పుడు అందరు ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అదేలేండి, ఏదో యూ హ్యావ్ డెలివర్డ్ ఏ మాస్టర్ పీస్ అండి, దాంట్లో డౌటే లేదు. చాలా హ్యాపీ. ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని సినిమాలు వచ్చాయి కానీ బైరాన్పల్లి, నేను నా రివ్యూలో కూడా చెప్పా, పాఠ్యాంశంగా చేర్చమని చెప్పి బైరాన్పల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వాలను ఏనాటి నుంచో కోరుతున్నారు. వాళ్ళు కూడా భయపడని, గవర్నమెంట్ కూడా భయపడి పుస్తకాలు పెట్టిన దాన్ని ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినట్టు అంతకన్నా ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ ఏముంటుంది. భయపడి మానేశారండి వాళ్ళు. పొలిటికల్ రీజన్స్ సార్, అంతే. ఏముంటాయి సార్, ఒక లెసన్ పెట్టకపోవడానికి ఏముంటాయి, వాళ్ళ పొలిటికల్ రీజన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి బుక్లో పెట్టడానికి. అలాంటి దాన్ని మరి ఆ పాయింట్, ఆ యాంగిల్ ఏదైనా మీరు రీసెర్చ్ చేసారా, మీ దృష్టికి వచ్చిందా? ఎప్పటి నుంచో, అంటే నేను తెలంగాణ, ఇక్కడ వరంగల్ నుంచి. మీరు తెలంగాణ బిడ్డ కదా? అవును. నేను చరిత్ర ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు ఇంత చరిత్ర ఉన్నదని నాకే తెలియదు 20 ఏళ్ళు వచ్చే వరకు. ఎందుకు తెలియదు అంటే ఏ రోజు చదువుకోలేదు, ఎక్కడ లేదు దాని గురించి ఇన్ఫర్మేషన్. సరే దాని తర్వాత స్టేట్ ఫామ్ అయినాకన్నా ఎక్కడన్నా దాని గురించి అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే అక్కడ కూడా లేదు. ఎందుకు లేదు అంటే మరి వాళ్ళ రీజన్స్ ఏమో మనకు తెలియదు. అలాంటి దాన్ని ఒక సినిమా తీయడం అంటే చాలా గొప్ప విషయం. చాలా గ్రేట్, చాలా గ్రేట్. వాళ్ళు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని మీరు స్వప్న గారు. నేనుగా స్వప్న గారి తర్వాత నేను. ఎందుకంటే ముందు అయితే మీరు రాస్తున్నారు, రాయడం అందరం రాస్తాం సార్. నాతో పాటు ఇంకో 10 కథలు ఉండొచ్చు మనకు తెలుసా, కానీ తీయడానికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా గ్రేట్, డౌటే లేదు. వాళ్ళు కల్కి లాంటి సినిమానే అంత గ్రాండెస్ట్ లెవెల్లో తీసారు. అఫ్ కోర్స్ దే హ్యావ్ దట్ టేస్ట్ ఆఫ్ మేకింగ్ ఒక డిస్టింక్ట్ ఫిల్మ్స్ చేయాలి. నాకెందుకు ఈ చరిత్ర అనుకుంటే లేదు కదా, రిస్క్ అంటే ఏ క్షణంలోని మీ డిస్కషన్స్లో ఇది లేనిపోని గొడవ వద్దేమో ఈ సినిమా తీయడం వల్ల, అది ఎప్పుడు లేదు సార్. అది అనిపించలేదు. అంటే మేము ఒకటి దీన్ని ఏదో అంటే తెలుసు, అంటే దీంట్లోకి వచ్చేసరికి కొంచెం రిలీజియస్ యాంగిల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాటి మీద క్యాచ్ చేసుకోవడం మా ఉద్దేశం ఎప్పుడు కాదు. చేయాలని కూడా చాలా ఈజీ చేయడం. అంటే ఈరోజు సినిమా గురించి పెద్ద డిబేటే జరిగేది, అది కాదు చేయాల్సింది. ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒక ఊరు, ఒక దాన్ని ఏమంటాం, ఒక పీడనకు ఎట్లా పోరాడింది
ఆ స్పిరిట్ మాత్రమే చూపెట్టాలి మనం, ఆ స్పిరిట్ మాత్రమే రికార్డ్ చేయాలి అనేది మొదటి నుంచి ఇంటెన్షన్. అందుకే దానికే స్టిక్ అయినా అదే సినిమా చేసినాం. అదేలేండి, అంటే మీరు ఇది కంప్లీట్గా ఒక హీరోయిక్ ఫిల్మ్ లాగా చేశారు. అవును. విత్ ది బేస్ ఆఫ్ బైరాన్పల్లి. ఇప్పుడు బైరాన్పల్లి ఇంకా మీరు బైరాన్పల్లిది కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు ఇంకా చాలా గొడవలు జరిగాయి కదా బైరాన్పల్లి. జరిగినాయి. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా చాలా ఘోరమైన ఇన్సిడెంట్, దారుణం కదా. చచ్చిపోయిన శవాల చుట్టూరా ఆ లేడీస్ ని, నేకెడ్ లేడీస్ ని అవన్నీ మేము కావాలనే అంటే అవాయిడ్ చేశారు. అవాయిడ్ అంటే మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే అవి షూట్ అప్పుడు అదే ఒక ఘోరమైన అవమానాన్ని మళ్ళీ ఎందుకు మనం రీక్రియేట్ చేసి వాళ్ళని ఇంకా అవమానపరచాలనేది పాయింట్. మనం చూపెట్టాల్సింది వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ని చూపెట్టాలి కానీ. మంచి పాయింట్. సో అది అందుకని చెప్పేసి అది కాన్షియస్గా అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఎవరికైనా అది ఘోరం కదా, ఆ ఘోరాన్ని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూపెట్టి దాన్ని మళ్ళీ ఎందుకు అగౌరవపరచాలి వాళ్ళని అనేది పాయింట్. అది అందుకే ఎంతసేపు వీళ్ళ సైడ్ నుంచి కొట్లాడిన అదే మీరు ఆ ఫైటింగ్ స్పిరిట్, నేషనల్ స్పిరిట్ మాత్రమే మేము చేయాలనుకున్నాం. లేకపోతే అవన్నీ ఆ గోరు, ఎక్స్ట్రా వైలెన్స్ అవన్నీ చేయడము, యాడ్ చేయడం పెద్ద పని కాదు ఇంత సినిమా చేసిన దగ్గర. సో అందుకే చాలా మంది అర్థం చేసుకోకుండా రివ్యూస్లో ఏమంటారు అంటే దాన్ని ఇంకా చేయలేదు అంటే అది గుడ్ ఇంటెన్షన్తో చేయండి తప్పించి తెలియక కాదు, చేయలేక కాదు, అంతే. మీరు చాలా చాలా మంచి వ్యాలిడ్ అనాలిసిస్ ఇచ్చారండి, వ్యాలిడ్ రిప్లై. అది జరిగిన అవమానాన్ని, అంత దారుణమైన అవమానాన్ని మళ్ళీ మళ్ళీ చూపించడం ఎందుకు? వాళ్ళ దానిలో ప్రధానమైన పాయింట్ ఏంటి? వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్, వాళ్ళు లొంగదీలేపారు వాళ్ళని. అదే మీరు హీరో క్యారెక్టర్ చూసుకున్నా కూడా ఇప్పుడు హీరో క్యారెక్టర్ను ఏ హిందూ చేయొచ్చు నేను, అది ఆటోమేటిక్ ఇట్లాంటి చేసినప్పుడు ఏమైపోద్ది అంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఇది మతాల మధ్య కాదు, ఫైటింగ్ స్పిరిట్ చెప్పాలనుకున్నప్పుడు చాలా చేసేస్తే ఈజీగా ఏమైపోతుందంటే థియేటర్లో డివైడ్ వచ్చేస్తుంది. అందుకే ఇది కాదు అది కాదు, అసలు ఎవరు రోషన్ డైలాగ్ ఉంటుంది, అసలు నేను ఎవరు, నా గర్కా నా ఘాట్కా అని చెప్పేసి అనుకునే క్యారెక్టర్ అది. సో అప్పుడు ఏమంటే కథను మనం చాలా ఆబ్జెక్టివ్గా చూస్తూ ఉంటాం, ఒక సైడ్ తీసుకోకుండా. అందుకే ఈరోజు వీటి గురించి ఎవరు కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు వాంటన్గానే చేశారు క్రిస్టియన్ క్యారెక్టర్. అది క్రిస్టియన్ కాదు, ఆంగ్లో ఇండియన్ అని చెప్పి. ఆంగ్లో ఇండియన్ అంటే మరి హిందూ కాదు కదా. కాదు, బట్ స్టిల్ వాళ్ళు ఇండియన్ కూడా కాదు. అందుకే వాడు ఎవరు మన బార్లో యాక్చువల్ సెన్సార్లో వెళ్ళిపోయింది, వాడు ఎవరు ఒక అరే మనం సేమ్ బ్లడ్ అని చెప్పేసి వెన్నెల కిషోర్ అంటే మీరు మనం సేమ్ బ్లడ్ ఏందిరా పక్కన తెలియడు అంటాడు, యువర్ బంచ్ ఆఫ్ బాస్టర్డ్స్ అని చెప్పేసి. ఓహో, అది సెన్సార్లో బాస్టర్డ్ అనే వర్డ్ సెన్సార్లో మ్యూట్ చేయాలని చెప్పేసి. సో నా ఐడెంటిటీ ఏంటి అనేది లేని క్యారెక్టర్ అది. అందుకే ఇది నాది ఇక్కడ కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలా, ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలా, నా రక్తం కాదంటున్నారు, నా దేశం కాదంటున్నారు, నేను మనిషిని కాదంటున్నారు, వెళ్ళిపోవాలనుకునే క్యారెక్టర్ అది. సో ఫైనల్గా అందుకే ఆ చివరిలో నాకు ఆ ఫకర్ ఉన్నది, నా రక్తం ఈ మట్టిలో కలిసిందని ఫకర్ ఉన్నదని చెప్పేసి డైలాగ్ చెప్తారు. చాలా అసలు అవన్నీ కూడా పెట్రియాటిజం, ఇవన్నీ చాలా సబ్ టెక్స్ట్లో ఉంటాయి. ఆఫ్ కోర్స్ కొంతమందికి అంటే ఆ రివ్యూర్స్కి అర్థం కాలేదు, అంతకుమించి ఏం లేదు. అక్కడ మీ సెన్సార్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఏం లేదు, ఎక్కడ చిన్న 1 or 2 వర్డ్స్ మ్యూట్ చేయమన్నారు, ఎందుకంటే వాళ్ళ గైడ్ లైన్స్లో ఉందంట అలాంటి వర్డ్స్ ఏమంటే మ్యూట్ చేయాలని తప్పించి, అంతే తప్పించి మాకెక్కడ. అంటే మీరు అంత గొప్ప అంటే అంత దారుణమైన అబ్జెక్షనబుల్ థింగ్స్ ఏమీ లేవు, పిక్చరైజ్ చేయలేదు కదా వాళ్ళు. ఇమీడియట్గా పోగానే 1 or 2 వర్డ్స్ ఉన్నాయి, అవి అంటే మీకనే కాదు ఎవరికైనా కూడా ఇవ్వలేము, అది మాకు ఉంది, అదొక్కటి తీసేయండి, మిగతా అంతా ఫైన్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసినారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్వప్న సినిమా మీది షూర్ సార్. ఇది అయిపోయినాక ఇంకా మీకు తెలుసు కదా మనకి నెక్స్ట్ కల్కి 2 ఉంది కదా. అది అంటే వాళ్ళు యాంబిడెక్స్ట్రస్ అంటారు కదా ఇంగ్లీష్లో, అన్నీ ఒక్కసారి 4-5 చేయగలరు స్వప్న గారును ప్రియాంక గారు. అది పెద్ద ప్రాజెక్ట్ కదా సార్ కల్కి, చాలా పెద్ద. అది ఇప్పటికే అందరు వెయిట్ చేస్తున్నారు దానికోసం. అది సెటప్ అయిపోయినాక దాని తర్వాత మళ్ళీ ఆల్వేస్ ఈ సినిమా బ్యానర్ వైజయంతిలో చేయడం అనేది డైరెక్టర్స్కు ఎప్పుడు బ్లెస్, అది ప్లస్ కాదు బ్లెస్సింగ్. అదే సార్ బ్లెస్ అంటున్నా, బ్లెస్డ్. ఎందుకంటే ఆ లగ్జరీ. దత్తు గారు మీ కథ వినడం కానీ దత్తు గారు విన్నారు సార్, అది ఇప్పుడు కాదు బిగినింగ్లో విన్నారు, దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆయన ఏది అడగలేదు, అంతే ఒకసారి విన్నారు, నచ్చింది అప్పుడే దత్తు గారికి. దాని తర్వాత ఫాలో అప్ అవుతూ ఉండేది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది. కానీ ఒక్కరోజు కూడా సార్ వచ్చి రష్ కూడా ఇవ్వలేదు, ఫస్ట్ కాపీ అయిపోయినాక చూస్తా అన్నారు. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే అయింది చూడగానే? నేను అంటే ఫస్ట్ కాపీ వచ్చేసరికి ఏమైందంటే మనకు కొంచెం అయింది కదా, నాకు తెలిసి సార్ ఇంకా థియేటర్లో చూసినట్టున్నారు డైరెక్ట్గా దత్తు గారా.
ఫస్ట్ కాపీ కూడా చూడలే. ఎందుకంటే అది కొంచెం మనకు లాస్ట్ మినిట్లో ఇంకా కాపీ రెడీ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. లాస్ట్ మినిట్లో మిక్సింగ్ అంతా అయ్యేసరికి అది ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీగా ఉందండి, కెమెరా వర్క్, ఎడిటింగ్. సరే కోటగిరి వెంకటేశ్వర గారి గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఎవ్రీ యాంగిల్ ఫిల్మ్ని ఒక క్లాసిక్ ఆర్కైవ్స్లో పెట్టాల్సిన ఫిల్మ్ రేంజ్ని అనిపిస్తుంది. మన సెకండ్ టైం హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడు వచ్చే అంటే ఇంత వైలెన్స్ వీటి మధ్యలో చాలా క్లీన్ ఫిల్మ్, ఎంత బాగా చెప్పుకున్న ఒక చరిత్ర ఉంది, యాక్టర్స్ బాగున్నారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ ఉంది. ఇంతకన్నా ఏం కావాలి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి వచ్చి థియేటర్లో సినిమా చూడడానికి? పోయేటప్పుడు ఒక మంచి ఫీలింగ్తో బయటికి పోతాము. అంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి ఒక వర్త్ విలువ ఇచ్చే సినిమా చేసినాము. మనం అనుకునేది మనం అచీవ్ చేసినాము, పాస్ అయిపోయినాము. పాస్ కూడా కాదు, అది అచీవ్డ్ అంటారు కదా. స్వప్న గారు కానీ నేనైతే ఏదైతే అనుకున్నామో అది అచీవ్డ్ అని చెప్పేసి ఇట్స్ ఎ డిస్టింక్షన్ అండి. అవును, మీరు చేసింది. ఎందుకంటే ఇట్ విల్ సర్టన్లీ రిమైన్ యాజ్ ఎ ల్యాండ్ మార్క్, యాజ్ ఎ మైల్ స్టోన్. బికాస్ బైరాన్పల్లి మీద అఫ్ కోర్స్ రజాకర్ సినిమా వచ్చింది అనుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ రజాకర్ మూమెంట్ వాటి మీదే. బట్ ఇట్ హ్యాస్ ఎ సెపరేట్ బ్లెండ్ కదా, ఒక హీరోతో చెప్పించడం. అంటే అదొక మడ్డికల్ అందరికీ ఒక డ్రీమ్ క్యారెక్టర్ కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక హీరో వచ్చి నిలబడ్డాడు. తను ఎంత స్ట్రాంగ్ అంటే స్వప్న గారు, అదే రజాకర్ వచ్చినప్పుడు టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు అడిగాను, అంటే బ్యాక్డ్రాప్ ఒకటే కదా ఏమన్నా అంటే మనకు మళ్ళీ ఇమీడియట్గా మనం వస్తాం కదా అంటే ఆవిడ ఒకటే అన్నారు, 100 సినిమాలు రాని సేమ్ బ్యాక్డ్రాప్లో మన కథ మనదే, మనం చేస్తున్నాం, నువ్వేం కంగారు పడవద్దు అని చెప్పేసి. అంటే అంత కన్విక్షన్ ప్రొడ్యూసర్ అనేది చాలా కష్టం, దొరకడం అనేది అదృష్టం. కన్విక్షన్ బ్రింగ్స్ డిస్టింక్షన్, అది మీరందరూ సాధించింది. అవును సార్. అండ్ రియల్లీ ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. మీ టీమ్ దత్ గారు, స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు, అశ్విని దత్ గారు, మీరు, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా, ఎవ్రీబడి సోల్ఫుల్గా వర్క్ చేశారు. ఆ అవుట్పుట్ దట్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ ఆన్ ది స్క్రీన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ నుంచి ఇలాంటి సినిమాలు మంచి డెప్త్ ఉన్న స్టోరీస్, ఇంకా మంచి సినిమాలు రావాలని. థ్యాంక్ యూ. మీ సినిమా నుంచి ఒక మంచి హీరో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. రోషన్ నన్ను ఇచ్చింది సార్ ఇండస్ట్రీకి, నేను రోషన్ ఇవ్వలేదు. ఎలాగే? రోషన్ నన్ను ఇచ్చింది సార్ ఇండస్ట్రీకి, నేను రోషన్ ఇవ్వలేదు. రోషన్ బోర్న్ సూపర్ స్టార్ సార్, అది నా హీరో అని కాదు, నేను ఎగ్జాజరేషన్ కాదు. అంటే కొంతమంది కొన్నింటి కోసం పుడతారు కదా, సచిన్ టెండూల్కర్ క్రికెట్ కోసం పుట్టినట్టు ఈ డిజర్వ్ టు బి ఏ సూపర్ స్టార్, అంతే, దాంట్లో నో డౌట్. చాలా మంచి, అంటే చాలా సెల్ఫ్లెస్గా చెప్పారు, దాంట్లో అన్డౌట్ అనుమానమే లేదు. గుడ్ ప్రదీప్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ ఐ మచ్. విష్ యూ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్ ఇన్ యువర్ కెరీర్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ప్రదీప్ అద్వైతం గారి తాలూకా అనుభవాలు, సినిమా వెనకతల పోరాటాలు, ఇవన్నీ కూడా కలిసి ఈ రోజున మనందరికీ ఛాంపియన్ అనే ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించినందుకు మీ అందరి తరఫున కూడా, మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా కూడా ప్రదీప్ అద్వైతం గారికి అండ్ అదర్ మేకర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.